తో పాటు రాకేష్ రెడ్డి ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారన్నా అసలు పెద్ద షాక్ నుంచి టీజీపీఎస్సీ మీద చాలా నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి కూడా నిరుద్యోగులు మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును, హైకోర్టు నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే మొదటి నుండి కూడా ఈ గ్రూప్ 1 విషయంలో అవకతవకలు జరిగినాయి. ఇదేదో మొత్తం గందరగోళంగా ఉంది, ఏదో గోల్మాల్ చేసేన్లు అని చెప్పి మేము ఆరోపిస్తూ వచ్చినాం, వాదిస్తూ వచ్చినాము. ఆ ప్రూఫ్స్ని ప్రజల మధ్యలో పెట్టి చర్చ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. పాపం నిరుద్యోగులు అయితే వాళ్ళు ఓని ఛానల్ లేదు, మీ ఛానల్ కూడా వచ్చాను పోయి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఈ విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయమని చెప్పి మీలాంటి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పాపం ఇంటర్వ్యూలు పెట్టాను. ఇంత జరిగినా కనీస స్పందన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. అసలు ఎవరు రాస్తారండి ఈ ఎగ్జామ్స్? ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరు రాస్తారు? పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ పిల్లలు వాళ్ళు రాస్తారు. వాళ్ళు ఒక జీవితంలో ఒక యాంబిషన్ పెట్టుకుని, ఒక యాస్పిరేషన్తో వాళ్ళు ఈ అశోక్ నగర్కి వచ్చి ఉన్న ఊరిని వదిలి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండలేక, ఆడికి పోలేక, ఇరుకైన గదుల్లో ఆ హాస్టల్ ఫుడ్ తింటూ రెంట్లు పే చేయలేక నానా ఇబ్బందులు పడతారు. పాపం అంత నిజాయితీగా వాళ్ళు కష్టపడి పరీక్షలు రాస్తే ఈరోజు అన్యాయంగా అంగట్లో కూరగాయలుగా మీరు పోస్టులు అమ్ముకున్నారు కదా. దీన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువత కోర్టుకు పోయింది. ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు నిరుద్యోగుల్లో రాష్ట్ర బలమైన రీజన్ లేకుండా కోర్టు ఆర్డర్స్ ఇవ్వు. సో దీన్ని ఎలా చూస్తాం? 100% కదా. 21,075 మంది పరీక్ష రాసిండ్రు, 21,085 మందికి ఫలితాలు ఇచ్చారు. ఎట్లా సాధ్యమవుతుందండి? 100 మంది పరీక్ష రాస్తే 100 మందికి ఫలితం ఇవ్వాలని నువ్వు 102 మందికి ఫలితం ఇచ్చినావంటే ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చింది? మరి అది ప్రధానమైన ప్రశ్న కదా. అదే కాకుండా దేశ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ చరిత్రలో ఎప్పుడు కూడా, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అనేక పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి, ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ కోటి, మెయిన్స్ కోటి, హాల్ టికెట్ ఇవ్వలే ఇప్పటివరకు. మొట్టమొదటిసారి ఈ దేశంలో, దేశ చరిత్రలో మన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 విషయంలో మెయిన్స్ కోటి, ప్రిలిమ్స్ కోటి ఇచ్చింది. దాని ఫలితం ఏమైంది? కేవలం 2-3 సెంటర్లు ఉన్నటువంటి వాళ్ళకి రిజల్ట్ రావడం, కేవలం ఇంగ్లీష్ మీడియంలో రాసినటువంటి వాళ్ళకి మాత్రమే రిజల్ట్ రావడం, పక్క ఉన్నోనికి సేమ్ మార్కులు రావడం, వెనకెనుకున్నోనికి సేమ్ మార్కులు రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీనికి పెద్దగా ప్రూఫ్లు అవసరం లేదు, కామన్ సెన్స్ అవసరం. కొన్ని సెంటర్లో వాళ్ళకి ఎట్లా వస్తుందండి ఫలితం? అది కాక 40% మంది తెలుగు మీడియం విద్యార్థులు పరీక్ష రాసింది. మరి ఫలితాల్లో కూడా 40% రావాలి కదా, ఇంచుమించు అటు ఇటు 5% అటు ఇటు రావాలి కదా. కేవలం 5% మంది క్వాలిఫై అయినారు తెలుగు మీడియం విద్యార్థులు. అంటే తెలుగు మీడియం విద్యార్థులకు తెలియలేదా? దీని బదులు తెలుగు మీడియం విద్యార్థులు ఎవడు ఎంఆర్ఓ కావడానికి, డిఎస్పీ కావడానికి, ఎస్పీ కావడానికి దీనికి మీకు అర్హత లేదు అని బోర్డు పెడితే అయిపోతుంది కదా టీజీపీఎస్సీ ముందు. ఇదంతా నాటకం ఎందుకు? దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్రభోజుడు చెప్పాడు. దేశ భాషలందు తెలుగు లెస్సే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది తెలుగు నేల, తెలుగువాడు పుట్టినటువంటి తెలుగు నేల, తెలంగాణ భాష కోసం, యాస కోసం కొట్లాడినటువంటి ఒక గడ్డ. ఈ గడ్డ మీద అసలు తెలుగుడు పరీక్ష రాయొద్దు అని చెప్పే విధంగా మీరు వివరించడం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఈ అన్ని ఫైండింగ్స్ని, అబ్జర్వేషన్స్ని కోర్టు పరిగణలో తీసుకున్న తర్వాతనే ఈరోజు తీర్పు ఇచ్చింది. ఎందుకు ఇస్తుందండి తీర్పు? ఊరికనే ఇస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? గ్రూప్ 1 మీద వేసినటువంటి అన్ని కేసులను తుంగలో దొక్కుతా అంటే న్యాయాన్ని తుంగలో దొక్కుతావా? న్యాయస్థానాలను తుంగలో దొక్కుతావా? అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుంది, సత్యమే జయిస్తుంది. ఇవే మన పురాణాలు చెప్తున్నాయి, మన వేద ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇలాంటి ఈ గడ్డ మీద లేదు అబద్ధమే గెలుస్తుంది అనే చందంగా వాళ్ళు మాట్లాడడం ఏదైతుందో దీన్ని హైకోర్టు తిప్పుకట్టింది. అంటే ఇక్కడ టీజీపీఎస్సీ కూడా చాలా నుంచి ఆరోపణలు వాటిపైన ఉన్నాయి. బట్ మేము మధ్యలో కూడా అనేక క్వశ్చన్లు, మాకు ఇవన్నీ డౌట్లు ఉన్నాయి, మీ ఎగ్జామ్ పెట్టే విధానం కావచ్చు, హాల్ టికెట్ విధానం అన్నీ అడితే వాళ్ళు ప్రతి దానికి సమాధానం మన క్వశ్చన్ అడిగితే వాళ్ళు సమాధానం పంపారు. ఇప్పుడైనా ఈ డిసిషన్తో మారుతుంది అనుకుంటారు టీజీపీఎస్సీ? మారాలా? మారకపోతే ప్రజలే మిమ్మల్ని మారుస్తారు, ప్రభుత్వాలను మారుస్తారు. మేము ఆ రోజు ఇందులో అవకతవకలు జరిగినాయని చెప్పేసి నేను ఈ సుమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెడితే నేను పోయి ఉన్న ప్రూఫ్స్తో సరైనటువంటి వాదన వినిపించే ప్రయత్నం చేస్తే నాకు పరువు నష్టం నోటీస్ పంపించాను. అంటే నేను వాస్తవాలు చెప్తే మీ పరువు పోయిందని మీరు భావించండి. మరి హైకోర్టు 2 చెంపలు వాయించింది కదా, మరి ఇప్పుడు మీ పరువు పోలేదా? ఎవరికి నోటీస్ పంపుతావు? ఇప్పుడు ఎవరి మీద కేసు పెడతావు? కౌశిక్ రెడ్డి గారు వాదిస్తే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుంది, ఈ నిరుద్యోగుల మీద కేసులు పెడతారు, విద్యార్థుల మీద కేసులు పెడతారు. అంటే ఏదో అణచివేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. ఈ తెలంగాణ గడ్డ మీద ఎవ్వడు భయపడాడు.
ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలి.